బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలోని వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నారు. సిబ్బీర్పూర్ మండలం మంగళ గ్రామంలో కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న దేవేందర్ అనే బాలుడిపై దాడి చేసిందో కుక్క. దాడిలో బాలుడి మొహానికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. కచ్చనం మీద పిల్లగాడు ఆడుకుంటున్నాడు సార్. ఆడుకుంటుండగా వాళ్ళ నాన్న ఎడ్ల బండి కట్టుకొని వస్తాడు. వాళ్ళ నాన్న ఎదురుగా పోతాడు. పోగా కుక్క వచ్చి అన్ని పట్టుకున్నాడు. పట్టుకుని వాళ్ళందరూ వెళ్ళే వరకు అతను చూసి వెళ్ళిపోయింది. కచ్చనం జగిత్యాల జిల్లాలోనూ వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. బీర్పూర్ మండలం మంకెల గ్రామంలో కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న దేవేందర్ అనే బాలుడిపై దాడి చేసిందో కుక్క. దాడిలో బాలుడి మొహానికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ అందిస్తారు. శ్రీనివాస్, ఇంతకు ముందు చూసుకుంటే ఈ కుక్క దాడిలో కుక్క కరిచి ఇద్దరు తండ్రి కొడుకులు చనిపోయిన ఘటన కూడా మనం రీసెంట్ గానే చూసాం. మళ్ళీ ఇప్పుడు వీధి కుక్కలు స్వైర విహారం ఎక్కువైపోయింది. సేమ్ ఒక బాలుడి పైన దాడి చేసిన ఘటన కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్యం ఏ విధంగా ఉంది? జగిత్యాల జిల్లాలో వీధి కుక్క దాడి లోపల ఒక బాలుడికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోపల మంగళ గ్రామం లోపల తన తండ్రి వస్తున్నాడని చెప్పి ఇటు ఉత్సాహంగా ఎదురు వెళ్లేటువంటి సమయం లోపల బాలుడిపై ఒకేసారిగా ఇటు వీధి కుక్క వచ్చి అయితే దాడి చేయడం జరిగింది. అయితే 7 సంవత్సరాల బాలుడు ఒకేసారిగా ఆ వీధి కుక్క వచ్చి దాడి చేయడంతో ఏం చేయలేని పరిస్థితి లోపల ఇటు కేకలు వేయడంతో ఇంటి ఆవరణ ఆడుకున్నటువంటి సమయం లోపల ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు వచ్చి ఒక్కసారిగా అయితే బాలుడి యొక్క వింత పరిస్థితి చూసి అయితే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కుక్క ఇష్టం వచ్చినట్టుగా అక్కడ అతని పైన విచక్షణ రహితంగా దాడి చేయడమే కాక కరవడంతో అయితే బాలునికి తీవ్ర గాయాలైనవి. వెంటనే జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ వర్షాకాలం సమీపిస్తున్నటువంటి సమయం లోపలనే ఇటు వీధి కుక్కలు కానీ పెంచుకున్న కుక్కలు కానీ కొద్దిగా వింత ప్రవర్తన చేస్తూ ఉంటాయి. దీనిపైన పలు సలహాలు సూచనలు ఇప్పటికే వైద్యాధికారులు ఇవ్వడం జరిగింది. అయితే వర్షాకాలం సమీపం లోపల వింత ప్రవర్తన నేపథ్యం లోపల డాక్టర్ దగ్గరికి వెళ్లి దానిపైన ఇంజెక్షన్ తీసుకోవాలని చెప్పి అయితే ఇటు ఏదైతే డాగ్ లవర్స్ కు కోరడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇప్పటికైతే బాలుడి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నది. మరొకసారి వీధి కుక్కలు ఏవైతే శైర విహారం చేస్తున్నాయో వాటిని గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లోపల బంధించి బయటకు తీసుకెళ్లాలని అయితే గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.